ఇంటర్నేషనల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ కాబట్టి చాలా మందితో మాట్లాడి, డిస్కస్ చేసి వీడియో చేస్తున్నా. 2 హెల్ప్‌లు చేయండి నాకు. ఒకటి వీడియో లాస్ట్ దాకా చూడండి. ఒక లైక్ ఇచ్చేసి ఒక 1000 లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ అయిపోండి. అయితే ఇతని పేరు ఒక విలన్ ఇతను. మహమ్మద్ ఫైజూర్ రెహమాన్ ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. ఇతను ఒక విలన్ అన్నమాట. ఇతను ఇతని టార్గెట్ ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫ్‌గా అపాయింట్ అవ్వడం ఇతని యొక్క టార్గెట్ కల. దీనికోసం నేను ఏమైనా చేస్తా. ఎలాంటి కుట్ర అయినా సరే నా వైపు నుంచి నేను సిద్ధంగా ఉన్నా అనే మెంటాలిటీతో ఉన్నాడు. ఇతనికి తోడుగా ఎవరున్నారంటే ఈ ప్రొఫెసర్ మహమ్మద్ యూనిస్. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే బంగ్లాదేశ్‌ని ఒక తీవ్రవాద దేశంగా మార్చాలి. పాకిస్తాన్‌తో కలవాలి. పాకిస్తాన్ ఆర్మీ అలాగే వాళ్ళ ఐఎస్ఐ వీళ్ళు బంగ్లాదేశ్‌లోకి రావాలి. వచ్చి ఎక్కడ పడితే అక్కడ తీవ్రవాదం చేయాలి. వీళ్ళ కుట్రను వీళ్ళు మొదలుపెట్టారు. ఎలా ఉంటదంటే మీకు సినిమా స్టోరీలా ఉంటది. అందుకే అలా పెట్టా హెడ్డింగ్. సినిమాలో గూడా ఇలాంటి క్లైమాక్స్‌లు చూడం. మహమ్మద్ ఫైజూర్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా అపాయింట్ అవ్వాలి. సో, అది జరగాలి అంటే ప్రస్తుతం ఉండేటువంటి ఆర్మీ చీఫ్ ఎవరంటే వకార్ హుజూల్ జమాన్ అంటారు. ఇతను షేక్ హసీనా ఉన్నారు కదా! షేక్ హసీనాకి చుట్టం. బంగ్లాదేశ్ ఆర్మీ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే ఇండియా ఎప్పుడు చెప్తూ ఉంటది. అమ్మా! నీ దేశంలో తీవ్రవాదులను ఒప్పుకోకు, రానివ్వకు, జీరో టాలరెన్స్‌తో ఉండు అని మోడీ ఎప్పుడు షేక్ హసీనాకి చెప్పే విషయం. పదే పదే చెప్పే విషయం. సో, తనకి సపోర్ట్‌గా ఉండేటువంటి ఒక ఆర్మీ చీఫ్ ఉంటే గనక బంగ్లాదేశ్ పాకిస్తాన్ యొక్క తీవ్రవాదం నుంచి దూరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆమె ఇతన్ని అపాయింట్ చేశారు అప్పట్లో. సో, వకార్ ఉజ్ జమాన్‌ని ఆమె అప్పట్లో బంగ్లాదేశ్ చీఫ్‌గా ఆర్మీ చీఫ్‌గా అపాయింట్ చేశారు. సో, ఇతన్ని ఎలాగైనా తీసేయాలనేది ఇప్పుడు కుట్ర. ఇతన్ని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టి మహమ్మద్ రెహమాన్ అనబడేటువంటి విలన్ తాను బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా ఎన్నికవ్వాలనేది ప్లాన్. దీన్ని మీరు గమనిస్తే మహమ్మద్ యూనిస్ ఆర్మీ జనరల్ జమాన్‌ని పిలుస్తున్నాడు. పిలిసి మీరు ఆఫ్రికా వెళ్ళండి. మనం యునైటెడ్ నేషన్స్‌కి చాలా సేవలు అందిస్తున్నాం గదా! వాళ్ళు మిమ్మల్ని గౌరవించాలనుకుంటున్నారు, హానర్ చేయాలనుకుంటున్నారు. మీరు ఆఫ్రికా వెళ్ళండి. అంటే ప్లాన్ ఏంటి? ఈయన ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనిస్, మహమ్మద్ రెహమాన్ వీళ్ళందరూ కూడా కలిసి కొంతమంది అధికారులు, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వీళ్ళందరూ కూడా కలిసి ఇతను రావడమే ఇతన్ని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టాలి. తర్వాత బంగ్లాదేశ్‌కి ఒక కొత్త ఆర్మీ చీఫ్ వచ్చాడని ప్రకటించాలి. ఇది వాళ్ళ ప్లాన్. కానీ ఇటువైపు ఎవరున్నారు? భారత్ అనబడే దేశం ఉంది. అక్కడ ఒక మాస్టర్ మైండ్ అజిత్ దోవెల్ ఉన్నాడు. సో, స్వయంగా బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు మహమ్మద్ ఫైజూర్ రెహమాన్ అంటున్నాం చూసారా? ఇతను బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ వర్గానికి చీఫ్. ఇతను ఒప్పుకున్నాడు. ఏమంటున్నాడు? భారత్‌కు సంబంధించిన ఏజెంట్లు మా బంగ్లాదేశ్ అంతా గూడా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. ఒప్పుకున్నాడు స్వయంగా అతను. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారని మేమేం చెప్పలేము. ప్రతి దగ్గర ఉంటున్నారు వాళ్ళు. మా ఆర్మీలో ఉంటున్నారు, మా ఇంటెలిజెన్స్‌లో ఉంటున్నారు, బంగ్లాదేశ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఉంటున్నారు. సో, ఏజెంట్లని మేము వెతికి పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. వీళ్ళకి హెడ్ ఎవరు? అజిత్ దోవెల్. ఈ వ్యవహారాలంతా గూడా ఈయన దాకా వచ్చింది. వీళ్ళందరికి హెడ్ అజిత్ దోవెల్. సో, ఇక్కడ ఈ బంగ్లాదేశ్‌లో తమ ఆర్మీ జనరల్ చీఫ్‌ని తీసేసి, అరెస్ట్ చేసి, జైల్‌లో పెట్టి వీళ్ళు పరిపాలించాలని చూస్తున్నారా? ఓకే. గుడ్ అర్థమైంది అజిత్ దోవెల్‌కి. సో, నేరుగా అజిత్ దోవల్ వెళ్లి షేక్ హసీనాకి చెప్పారు. అమ్మ మీ దేశంలో ఇది జరుగుతుంది. మీ చుట్టం ఎవరైతే ఈవిడ చుట్టం. ఇందాక అనుకున్నాం గదా! ఈ ప్రస్తుతం ఎవరైతే ఆర్మీ జనరల్ ఉన్నాడో ఆయన ఈవిడ చుట్టం. సో, మీరు ఆయనకి చెప్పండి ఇలా ప్లాన్ చేస్తున్నారని. షేక్ హసీనా వెంటనే తనకుండే వర్గం ఉంటుంది గదా! ఈ కబురు పంపించింది. ఇమ్మీడియేట్‌గా ఆయన నేరుగా అజిత్ దోవల్‌ని సంప్రదిస్తున్నారు. నేనేం చేయాలి సార్ ఇప్పుడు అని అడిగాడు. నా దేశంలో నాకు వ్యతిరేకంగా ఇన్ని పనులు జరుగుతున్నప్పుడు నేనేం చేయాలి? ఏమీ లేదండి. వాళ్ళు చెప్పినట్టే మీరు ఆఫ్రికా వెళ్ళండి. అక్కడ వాళ్ళిచ్చే మెడల్స్ తీసుకోండి, హానర్ తీసుకోండి, ప్రైజులు తీసుకోండి. మళ్ళీ మీరు వెనక్కి రండి. వస్తున్నప్పుడు మాత్రం మేము చెప్పింది మీరు చేయండి. అంటే మహమ్మద్ యూనిస్ ఆనందపడిపోతున్నాడు. ఒక భారీ స్కెచ్ వేసాము. ఇందులో ఆర్మీ చీఫ్ ఇరుక్కుపోయాడు. ఇతను ఆఫ్రికా ఎళ్తానికి సిద్ధపడ్డాడు. అక్కడ ఇతను తన గౌరవము, మెడల్స్, ప్రైజెస్ ఇవన్నీ తీసుకున్నాడు. కానీ ఇక్కడ అదక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం అరెస్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాము అనే ట్రాప్‌లో పడిపోయాడు అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ అసలు జరిగిందేంటి అజిత్ దోవెల్ యొక్క ట్రాప్‌లో బంగ్లాదేశ్ ప్రభుత్వమే పడిపోయింది. అది అసలు నిజం అన్నమాట ఇక్కడ. సో, జనరల్ జమాను ఆఫ్రికా వెళ్ళాడు. ఈలోపు ఏమైంది పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా రెడీ. అతను ఫ్లైట్‌లో దిగిన వెంటనే అరెస్ట్ చేయండి. ఇది లెక్క. అరెస్ట్ చేసి జైలుకి పంపించండి అని ప్లాన్ ఏసి కూర్చున్నారు. మార్చి 3 తారీఖు వచ్చింది. జనరల్ జమాన్ వస్తున్నారు. వస్తున్న వాడు ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగల. అదే ట్విస్ట్ ఇక్కడ. అరెస్ట్ చేయడానికి అదే ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. అయితే ఈ వ్యక్తి ఎక్కడికెళ్ళాడు? తాగ్డోబాన్ ఢాకాకి చాలా దూరంలో ఉండేటువంటి తాగ్డోబాన్ ఎయిర్ బేస్‌లో దిగిపోయాడు. దిగడం అతని సపోర్టర్స్ అందరూ గూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. నేరుగా అతని ఆఫీస్‌కెళ్ళిపోయాడు అతను. సో, ఆ విలన్ ఉన్నాడు చూసారా? మహమ్మద్ ఫైజూర్ రెహమాన్ వాడిని పట్టరండి అన్నాడు వాడిని. ఒక ఆర్మీ చీఫ్‌కి చాలా పవర్స్ ఉంటాయి గదా! దొరికిపోయారు గదా! వాళ్ళు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది గదా! సో, వెళ్లి కూర్చొని ఆఫీస్‌లో ఆడిని పట్టరండి. ఎవడైతే ప్లాన్ చేసాడో ఆ రెహమాన్‌ని పట్టరండి అన్నాడు. ఆడిని పట్టుకొచ్చారు. ఆయన కోసం గదా వెయిట్ చేస్తుంటే, మేము ఆయన కోసం వెయిట్ చేస్తుంటే మీరేంటి మమ్మల్ని తీసుకెళ్తానికి వచ్చారు ఆయన దగ్గరికని ఈళ్ళు షాక్ అయ్యారు. ఢాకాకొచ్చి. ఢాకా ఎయిర్‌పోర్ట్‌కొచ్చి అఫీషియల్స్ ఉంటారు గదా! వాళ్ళొచ్చి అడిగేసరికి.
సో, లేదు లేదు ఆయన ఆల్రెడీ తాజోగామ్ ఎయిర్ బేస్‌లో ఆయన డ్రాప్ అయ్యారు. అక్కడ ఆయన మీకోసం వెయిట్ చేస్తున్నారు రండి అని ఈ విలన్ అక్కడికెళ్ళాడు. చెప్పండి బాస్ ఏమైందన్నాడు. "ఏరా మీకు సరదాగా ఉందా? నన్నే అరెస్ట్ చేసి నువ్వు ఆర్మీ చీఫ్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇదంతా ఈజీగా జరిగే వ్యవహారమా?" అన్నాడు. దెబ్బకి మబ్బులెడిపోయినియి. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకెవరిచ్చారు? మేమలాంటి ప్లాన్ ఏమి చేయలేదు. మరి నువ్వెందుకు ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉన్నావు? నీ మనుషుల్ని, నీటిలికి సంబంధించిన వాళ్ళు అక్కడెందుకున్నారు? అంటే మీకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమాన్‌కి పూర్తిగా వీళ్ళ ప్లానింగ్ తెలుసు. ఎవరు చెప్పారు? మహమ్మద్ ఫైజుర్ రెహమాన్ ఉన్నారు చూసారా? టోటల్‌గా విషయాన్ని రివర్స్ చేసేసాడు. మహమ్మద్ యూనిస్ ప్లాన్ అండి ఇదంతా. ఆయనే నన్ను ఇలా చేయమన్నారు. ఆయనే నన్ను పాకిస్తాన్ వెళ్ళమన్నారు. ఐఎస్ఐ చీఫ్‌ని కలవమన్నారు. టోటల్‌గా ప్లేట్ ఫిరాయించేసాడు. సో, జరిగిందేంటి? మన రా ఏజెంట్‌లో అజయ్ దోవెల్ అమెరికాలో అలర్ట్ చేశారు. తులసి గబార్డ్, కాష్ పటేల్ అంతా మన వాళ్ళు. సో, ఫోను చేసి బంగ్లాదేశ్‌లో ఇది జరగబోతోంది. ఇక్కడ ఒక తిరుగుబాటు ఇక్కడ ఆర్మీ చీఫ్‌ని తీసేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో, ఇది జరిగితే మీకు అమెరికాకి చాలా నష్టము. జో బైడెన్ విజయం సాధించినట్టే ఇది జరగకూడదు. ఈ వ్యవహారం ట్రంప్ వరకు వెళ్ళింది. ఓహో! అలా జరిగిందా? ఇమ్మీడియేట్‌గా మహమ్మద్ యూనిస్‌ని హెచ్చరించండి. నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పి అమెరికా చెప్పింది. యూరోప్ యూనియన్ చెప్పింది. వాళ్ళ కమిషన్ ప్రెసిడెంట్ భారత్ వచ్చారు. వాళ్ళకి కూడా ప్రెసిడెంట్ చేరవేశాం. అంటే ప్రపంచం యొక్క సపోర్ట్‌ని తీసుకుంటున్నాం మనం. మహమ్మద్ యూనిస్ ఎలాంటి వాడో చెప్పడానికి ప్రపంచానికి మనం ఆధారాలు చూపిస్తున్నాం. ఫైనల్‌గా ఇవాళ ఏం జరిగింది? మహమ్మద్ ఫైజుర్ రెహమాన్ అనేటువంటి విలను హౌస్ అరెస్ట్ అయ్యాడితను. ప్రస్తుతం ఇతన్ని బయటికి రానివ్వకుండా ఇతని మీద కోర్ట్ మార్షల్ కూడా వీళ్ళు ఇనిషియేట్ చేశారు. అంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మీద ఇంత పెద్ద కుట్ర పన్నారు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఇతని మీద ట్రయల్ మొదలుపెట్టాలి. ప్రూవ్ అయితే ఇతనికి ఉరి శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది. సో, మీకు భారత్ యొక్క ప్లాన్ అజిత్ దోవల్ అనబడేటువంటి మాస్టర్ మైండ్ ఎట్లా వర్కౌట్ చేశారనేది తలుచుకుంటే నిజంగా ఒక క్లైమాక్స్ హాలీవుడ్ మూవీ ఇంగ్లీష్ సినిమా క్లైమాక్స్ లాగా అనిపించింది నాకైతే. మీకేమనిపించింది ఈ టాపిక్‌లో ఏంటో క్లియర్‌గా కామెంట్ చేయండి. అనేక యాస్పెక్ట్స్ మనం కవర్ చేస్తున్నాం మన ఛానెల్‌లో. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి.